అందరు మంచిగా ఉన్నారు కదా, టైంకి బరాబర్ అందినా కదా. మరి ఇక షురు చేద్దామా? మీరు హెడ్లైన్స్ వేసుకోర్రే. ఉన్నోళ్లకు పండుగ, లేనోళ్లకు దండుగా, బడ్జెట్ల తెలంగాణ చేతికి కంచు చిప్ప. గ్రామ పంచాయతీలకు గరం టానిక్, సర్పంచ్లే ఊరికి డాక్టర్లు. మోక్షగుండం కాదు, మీర్ అహ్మద్ అలీ తెలంగాణలో మారిన ఇంజనీర్స్ డే. అబద్ధాన్ని రుజువు చేసిన దొంగతనం, బయటపడ్డ పువ్వు గుర్తు ఎంపీ భాగవతం. ఫేస్బుక్ లా పోరగాళ్ల పిచ్చి పనులు, కేసు బుక్కులు తెరుస్తున్న పోలీసులు. మొన్ననే రైల్వే బడ్జెట్ అయిపోయింది. ఇక రైలు ఎక్కాలనా వద్దా అని గిట్ల ఆలోచన చేస్తున్నానో లేదో ఇంకో బడ్జెట్ వచ్చి పడేసింది. గది సాధారణ బడ్జెట్ అట. అంటే పప్పులు, ఉప్పులు, బట్టలు, సబ్బులు, ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేటి అన్నీ గా బడ్జెట్లు ఉన్నాయట. మరి మోడీ సర్కార్ చెప్పిన బడ్జెట్ ఎట్లున్నది? మనల్ని బెదిరించిండా లేకుంటే నవ్వుకునే తట్టే చేసిండా అనేది చూద్దాం నడుర్రి. మొన్ననే రైల్వే బడ్జెట్ తోని సదానంద గౌడు మనం అంతా ఆనందంతో ఎగిరేతట్టే చేసిండు కదా. ఇప్పుడు మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారు ఇంకా ఆనందంతో డాన్సులు చేసి స్టడీ చేసిండు. ఏమేం చేసిండో చెప్తా ఇనుర్రి. సుట్ట సిగరెట్లు దాయేటోళ్ళ మూతులు కాల్చి పడేసిండు, మళ్ళా దావకుండా. పాన్ పరాకులు తినేటోళ్ళ గొంతులను పిసికినట్టే చేసిండు. బీరు బ్రాందీ అలవాటు లేక థమ్సప్లో లిమ్కాలో దాయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా దయ చూపి నోట్లింత మన్ను పోసిండు. ఈ అన్నిటి ధరలు పెరిగేటట్టు చేసి రుణం తీర్చుకున్నాడు. మరి జైట్లీ సారు ధరలు దేని తగ్గియలేదా? పాపం ఎందుకు బదనాం చేస్తారు అనుకోకుర్రి, అవి కూడా ఉన్నాయి ఇనుర్రి. సబ్బుల రేట్లు 3% తగ్గుతాయట. అంటే 10 రూపాయల సబ్బుకు 30 పైసలు తగ్గుతుంది అన్నట్టు బాగా తగ్గించిండు సారు. ఇక షాప్ అయిన సబ్బు మీద 30 పైసల చిల్లర మనకిస్తాడు, మనం తీసుకుంటాం. పెద్ద పెద్ద ఎల్సీడీలు కంప్యూటర్ల ధరలు కూడా కిందికి దిగత్తాయి, వజ్రాల ధరలు కూడా తగ్గుతాయి. గంతేకాదు 1000 రూపాయల చెప్పులు కొనేటోళ్ళ దిల్లును కూడా మస్తు ఖుషి చేసిండు. అయినా చూసిండ్రా, బ్రాండెడ్ బట్టలు, ఎల్సీడీ టీవీలు, వజ్రాలు ఎవరు కొంటారు? బాగా పైసలున్నోళ్ళే కదా. అంటే ఉన్నోన్నోట్లే ఇంకా చక్కెర పోసి లేనోన్నోట్లే దుబ్బ పోసినట్టే కదా. వీటన్నిటికంటే చాలా ముఖ్యమైన ముచ్చట ఇంకోటి ఉన్నది, అది కూడా చెప్పాలి. జైట్లీ సారు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ఐఐటి, ఎయిమ్స్, వ్యవసాయ యూనివర్సిటీ, హార్డ్వేర్ పార్కు ఇట్లా అన్ని ఇచ్చేసిండు. ఇట్లా ఇచ్చినందుకు చాలా మంచిది, సంతోషం. మరి తెలంగాణకి ఏమి ఇచ్చిండో తెలుసా? ఉద్యానవన యూనివర్సిటీ అట. అగో గిదేం యూనివర్సిటీ అని నోరేళ్ళ పెట్టకుర్రి. పోరగాళ్ళు తోటల గురించి చెట్ల గురించి చదువుకోవాలంటే ఈ యూనివర్సిటీలే చేరాలి. ఇప్పటికైతే తెలంగాణ మీద పెద్ద మనసు చేసుకొని బల్మీట్కి ఇచ్చింది ఇది ఒక్కటే. ఇక మోడీ సార్ గుజరాత్లో పెడుతున్న వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 200 కోట్ల రూపాయలే మంజూరు చేసుకున్నాడు. కరెంటుకు 500 కోట్లు, రోడ్ల మీద కచరా తీసేదందుకు ఇంకో 100 కోట్లు పెడతారట. ఊళ్ళల్లో కూడా ఇంటర్నెట్ వచ్చేదందుకు 500 కోట్లు ఖర్చు పెడతారట. ఇంకో ముచ్చట కూడా బాకీ ఉన్నది. అప్పట్లో ఎఫ్డిఐల మీద పూగుర్తోళ్ళు ఎట్లా లొలి చేసిర్రు, అద్దంటే అద్దని. ఇక అప్పుడు అద్దన్నోళ్ళే ఇప్పుడు ముద్దంటుర్రు. విదేశీ పెట్టువాళ్లకు తలుపులు తెరిచి పడేసిర్రు. అయినా ఇవన్నీ ఎవరు అడిగిరు రాజా? ముందు తినేదందుకు తిండి, ఉండేదందుకు ఇల్లు, చదువుల కోసం స్కూళ్ళ గురించి చెప్పుమంటే ఇంకేదో అంకెల ముచ్చట చెప్పు కూడా దిమాకులు ఖరాబ్ చేసినావు. ఇక గిసోంటి రామసక్కని బడ్జెట్ ఇంతవరకు చరిత్రలనే చూడలేదని పూగుర్తు ఎంపీలు సప్పట్లు కొట్టి జైట్లీకి జేజేలు వలికిర్రు. కానీ ఫస్ట్ బడ్జెటే గింత సూపర్ ఉంటే ఇంకా 4 బడ్జెట్లున్నాయి నా సామి రంగ. ఇక కాసుకోర్రి. సర్పంచ్ ఏం చేస్తాడు? ఆయన పని ఏంది? ఊరికేమన్నా అక్కడికి వస్తాడా లేకుంటే మనమే సర్పంచ్కి అక్కడికి వస్తామా? అసలు సర్పంచ్కి ఎందుకు నిలబడాలి? ఇగో గివ్వే ఆలోచనలు నన్ను ఎప్పటికెలో చంపుతున్నాయి. ఓ 2-3 సార్లు నాకు తలకాయ నొప్పి కూడా వచ్చేసింది అనుకోర్రి. మరి సర్పంచ్ అంటే ఎవరు, ఎట్లుండాలి అనేది మన కేసీఆర్ సార్ చెప్తుండట. ఇందాం నడుర్రి. నక్కదొక్కొచ్చినట్టే ఉన్నారు ఈ పారి గెలిచిన సర్పంచులు. ఎందుకంటే తెలంగాణ సర్కార్ వాళ్ళు వాళ్ళందరికీ బలంతాయితలు కట్టి ఈరగంధం పూసి మంత్రదండాలు చేతికిస్తందుకు తయారవుతున్నారట. మొన్నటిదాకా సర్పంచులంటే ఎట్లుంటుండే? ఏదన్నా పని కావాలంటే ఊర్లో ఉన్న అధికారులందరినీ మస్కా కొట్టవలసి ఉంటుండే. సర్కారు పథకాలకు ఎవరెవరిని ఎంపిక చేయాలన్నా కానీ వాళ్ళ చేతిలో ఏమి లేకుండా అంత అధికారులే చూసుకుంటుండే. ఓ 4 రూపాయలు బ్యాంకులో డ్రా చేద్దామన్నా కానీ జాయింట్ అకౌంట్ పెట్టి సర్పంచులను పనికిరానోళ్ళ కింద జమగట్టిండ్రు ఇది వరకున్న సర్కారోళ్ళు.
ఆఖరుకు గ్రామ పంచాయతీల పనిచేసే మస్కూరోళ్ళు కూడా సర్పంచుల మాటినకుంటాయినరు. అగో గంత అధ్వానం ఉంటుండే సర్పంచుల పని. కానీ ఇదివరకు అన్నట్లు ఉండదుగా మన సర్పంచుల పని. మొత్తం చైర్మన్ కాడికి వెళ్ళి చెప్పాల్సి దాకా అంతా ఆళ్ళే. ఊరిని ఏం చేయాలన్నా ఆళ్ళ చేతుల్నే ఉంటుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎట్లనో ఊర్లే సర్పంచ్ అట్లా అన్నట్టు. అధికారులు చెప్తే సర్పంచులినుడు కాదు, పబ్లిక్కు కావాల్సిన ముచ్చట్ల సర్పంచ్ ఏం చెప్తే ఆఫీసర్లు అదే చేయాలి. 10 రూపాయలు ఖర్చు పెట్టుడు కాడా, అభివృద్ధి చేసుడు కాడా అంతా సర్పంచ్ మాటనే చెల్లుబాటు అయ్యేటట్టు చేస్తున్నారట. రేషన్ కార్డు కాడికెళ్ళి లోన్లు, పింఛన్లు, కాయిదాలు ఇట్లా ఊళ్ళో ఎవ్వరికి ఏది అక్కరున్నా కానీ సర్పంచే ఇస్తాడిగా. కారోబార్ కాడికెళ్ళి సెక్రటరీ దాకా రాష్ట్ర సర్కార్ నౌకర్లు, కేంద్ర సర్కార్ నౌకర్లు ఇట్లా ఊర్లో ఎంతమంది నౌకర్లు చేసేటోళ్ళు ఉంటారో అంతమంది సర్పంచ్ చెప్పిందే చేయవలసి ఉంటుందట. మొత్తానికి గాంధీ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తెలంగాణ సర్కార్ వాళ్ళు అమలు చేస్తున్నారు అన్నట్టు. మరి అన్ని పార్టీల సర్పంచ్కు ఉంటుందా లేకపోతే గులాబీ పార్టీల సర్పంచ్లకేనా అని కొంతమంది అనుమానపడుతున్నారు. కేసీఆర్ సార్ అంటే ఏందో అనుకున్నా. తెలంగాణ రాకముందున్న పాలనకు ఇప్పటి పాలనకు మస్తు ఫరక్ చూపిస్తుండు. ఉన్నాయి లేని అని మార్చేస్తుండు. ఇప్పటికే బిల్డింగ్లు గులగొడుతుండా, పోలీసు వాళ్ళను అమెరికాలో లెక్క చేస్తుండా. ఇక లాస్ట్కు చట్టాలను కూడా మార్చి పడేద్దాం అనుకుంటుండు కదా. ఇక ఇప్పుడు ఒక కొత్త రోజును సృష్టించిండు. అదేందో తెలుసుకుంటారా? అయితే చూడుర్రి. ఇంజనీర్ అనగానే మనందరికీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యనే యాదికొస్తాడు. ఎందుకంటే ఆయన పుట్టినరోజు నాడే మన దేశంలో అందరూ ఇంజనీర్స్ డే చేసుకుంటారు కాబట్టి. కానీ ఇప్పటి సంది తెలంగాణ పబ్లిక్ అంతా అలీ నవాజ్ బహదూర్ జంగ్ పేరును కూడా యాది పెట్టుకోవాలి. ఇంతకు ఈయనవలు ఎందుకు యాది పెట్టుకోవాలి అంటే తెలంగాణ సర్కార్ వాళ్ళు ఈయన పుట్టినరోజును తెలంగాణ ఇంజనీర్స్ డే లెక్క చేస్తున్నామని చెప్పిండ్రు కాబట్టి. జూలై 11వ తారీఖు నాడు సార్ పుట్టినరోజు కాబట్టి అదే నాడు తెలంగాణ ఇంజనీర్స్ డే జరుపుకోవాలని సర్కార్ వాళ్ళు నిర్ణయం చేసిండ్రు. హైదరాబాద్లో ఉన్న జలమండలి భవనం కాడ గిన విగ్రహం కూడా పెడుతున్నారట. మరి నాకు ఉట్టుట్టిగానే అంత మర్యాద ఇయ్యలే సర్కార్ వాళ్ళు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎట్లయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు డిజైన్ ఇచ్చిండో అట్లనే నిజాం సాగరు, వైరా, పోషంపాడు, పాలేరు, నందికొండ అసోంటి ప్రాజెక్టులకు అలీసారే డిజైన్ గీసిచ్చిండట. అవే కాదు, లక్షల మంది చదువుకుంటున్న ఉస్మానియా కాలేజీకి రోజు కొన్ని వేల మంది ఆరోగ్యాలను బాగు చేస్తున్న ఉస్మానియా దవాఖానా బంగ్లాకు నక్ష గీసిచ్చింది కూడా గీననేనట. మరి ఇన్ని ప్రాజెక్టులు, పెద్ద పెద్ద కట్టడాలకు నక్షలు గీసి తెలంగాణకు, హైదరాబాద్కు ప్రపంచంలోనే పేరు తీసుకొచ్చిన మనిషికి గుర్తింపు దక్కాలే కదా. అగో గందుకే మన సర్కారులో ఆయన పేరు మీద ఇంజనీర్స్ డేను జూలై 11వ తారీఖు నాడు జరుపుతామని ప్రకటించిండ్రు. కానీ 10 మందికి పనికొచ్చే పనులు చేసేటోళ్లకు ఒకనాడు కాకుండా ఇంకో నాడన్నా గుర్తింపు వచ్చి తీరుతుందన్న ముచ్చట గీనను చూస్తే నిజం అనిపిస్తలేదు. ఓ అమ్మా అయ్యా అగో గైన మామల్లన్న కాదు లచ్చవా రాలమ్మా. అరే మామల్లన్ననే, ఏమైంది ఏడుస్తున్నాడు? ఓ మల్లన్నా, ఓ మల్లన్నా. అవా వచ్చినవా లచ్చవా? నీ దండం పెడతా లచ్చవా, జర నువ్వే ఆదుకోవాలి మమ్మల్ని, ఆగమైనావు లచ్చవా. ఏమైంది మల్లన్నా, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? అబ్బో కొట్టిర్రు లచ్చవా. అబ్బా వాళ్ళ చేతులు ఇరిగిపోను, ముసలోని కొడతారు. ఎవరు కొట్టిండ్రు ఇంతకు? నరేంద్ర మోడీ సార్ కొట్టిండు. ఏంది నరేంద్ర మోడీ సార్ కొట్టిండా? అవును లచ్చవా, అవును. నరేంద్ర మోడీ సార్ నిన్నెందుకు కొడతాడు? ఆయన ఏడున్నాడు, నువ్వేడున్నావు? అయ్యో లచ్చవా, నువ్వు ఇలా టీవీలు చూడలేదా? చూసినా. ఏమున్నది టీవీలల్లా? బడ్జెట్ పెట్టలే పువ్వు గుర్తు సర్కారు పెడితే గదానికి నీ దెబ్బలకేం సంబంధం? మా పేదోళ్ళకు ఇల్లు ఎప్పటి వరకు కట్టిస్తా అన్నాడు చెప్పు. 2022 వరకల్లా అందరికి కట్టిస్తా అన్నాడు. ఈయన కుర్చీలు ఉండేది ఎప్పటిదాకా? 2019 దాకానే కదా. అదో అవద్దామా? ఇక చుట్ట తాగుదామంటేనేమో పోబాకు ధరలు కూడా పెంచే. మీకు 3 లక్షల దాకా ఇన్కమ్ ట్యాక్స్ లేదన్నాడు కదా. నా గోసికాడ నేను 3 లక్షల రూపాయలు సంపాదిస్తాను ఏడాదికి. 30 ఏళ్ళైనా రావు నాకు పైకం. మంచిగా కొత్త బట్టలు కొనుక్కో, అవిటికి ధరలు తక్కువ చేసిండు కదా. రిబాకు, లీ, పానమరికా, గసొంటి బ్రాండెడ్ బట్టల ధర తక్కువ చేసిండు. ఇంకేంది కొనుక్కోరాదు? నా సొంటి గోసి గొంగడి గాడు గవి దొడుగుతుండొచ్చు. నా బ్రాండెడ్ బట్టలు ఓ గోసి గొంగడి తువాల నెత్తికి రూమాలు ఉంటే సరిపోయాయి.
రైతులు టైం వరకల్లా అప్పులు కడితే 3% ఉల్టా ఇస్తా అన్నాడు కదా. బ్యాంక్ కోడేమో అప్పులే ఇస్తలేడా, ఏడికెళ్ళి కడతాం అప్పు, ఈయన ఇన్సెంటివ్లు ఏడికెళ్ళి ఇస్తాడు చెప్పు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, ఫ్రిడ్జ్ల ధరలు తక్కువ చేసిండు కదా. ఏం చేసుకోవాలి నేను కంప్యూటర్ కొనుక్కొని? మంచిగా ఒక కూల్ డ్రింక్ దాక్కుంటా సినిమా చూడే అన్లా. ఆ కూల్ డ్రింక్ తలగబెట్ట, ఆ కూల్ డ్రింక్ ధరలు కూడా పెంచి పాడు చేసిండు కదా. అయ్యో పాపం, గింత పని చేసిండా ఏ మోడీ సారు? ఏమున్నది లచ్చవ్వా, నాకే కాదు ఆఖరికి తెలంగాణ వచ్చే కూడా మట్టే పోసిండు. అగో గదెట్లా? ఆంధ్రోలకు ఐఐటి, వ్యవసాయం యూనివర్సిటీ, ఇంకోటి ఇచ్చిండు. మన తెలంగాణకు హార్టికల్చర్ యూనివర్సిటీ అని ఒక్కటే ఇచ్చిండు. గిందుకేనా నీ ఏడుపంతా? కాకపోతే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసినాం, మాకేమన్నా ఫాయిదా అవుతుందేమో ఈ బడ్జెట్ తోనే అని. అంతో ఇంతో చేసిండు కదనే. ఏం చేసిండు? ఎట్లే మన్ను మా ఈపులకి 2 గుద్ది దొంగలకు దోచిపెట్టే వ్యవహారం చేసిండు. ఏం చేస్తాం మల్లన్నా, జనం అట్లనే కోరుకున్నారట, వాళ్ళని అందుకే గెలిపించిండ్రట, అందుకే వాళ్ళు అట్లా చేసిండ్రు. ఏంది మోసమా? ఇక గదే అనుకోరాదు గాని ఏడవకు, గుండె వలగకు, జరంతా ఉన్నదో లేదో తిని బతుకొచ్చు తీ. ఏ సర్కారు ఏం పెట్టింది? మరి ఇయాల్టి ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తున్నాయి కదా. మరి రేపు కూడా ఇట్లనే మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తుంది మీ లచ్చమ్మ. మరి రేపు కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి V6.